హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియోలో మన పాతకాలంలో చేసుకునే ఒక రెసిపీని ఇప్పుడు ఒక కొత్త పద్ధతిలో చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీని పాతకాలంలో తిన్న వాళ్ళందరూ నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు లాంటివి లేకుండా చాలా హెల్తీగా ఉండేవారు. ఈ రోజుల్లో కూడా కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే దీన్ని రోజు తింటే మంచి యూజెస్ ఉంటాయి. సో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 కప్ రాగి పిండి వేసుకోవాలి. ఈ రాగి పిండిని లో ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత పిండి చల్లారి పెట్టి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక 1/2 టీ గ్లాస్ వాటర్ని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండిని తడుపుకోవాలి. ఇందులో ఉండలు లేకుండా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిండి ఇలా పొడిగా ఉండి చేత్తో నొక్కితే గట్టిపడాలి, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానిపైన ఒక కాటన్ నాప్కిన్ కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని వాటర్లో తడిపి నీళ్ళన్నీ పిండేసుకొని ఇడ్లీ ప్లేట్ మీద వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మిక్స్ చేసుకున్న రాగి పిండిని మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో ఆ పిండిని ఈక్వల్గా లెవెల్ చేసుకోవాలి. దానిపైన నాప్కిన్ 4 ఎడ్జెస్ని పెట్టి పిండిని కవర్ చేసేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇడ్లీ గిన్నెని పెట్టి అందులో వాటర్ని వేసుకోవాలి. అందులో హైట్గా ఉండే ఏదైనా ఒక స్టాండ్ కానీ లేదంటే ఇలా ఇడ్లీ ప్లేట్స్ని కానీ పెట్టి వాటిపైన పిండి వేసుకున్న ప్లేట్ని పెట్టుకోవాలి. దానిపైన మూతను పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోవాలి. ఇలా లైట్ కలర్లోకి చేంజ్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ నాప్కిన్తో క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత క్లాత్ నుండి దింపేసుకొని సపరేట్గా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 కప్ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో మనం కొబ్బరి ముక్కలు తీసుకున్న కప్పుతో 1/2 కప్ బెల్లం తీసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లాన్ని మనం కొబ్బరుండలు చేసుకునే పాకంలా కాకుండా కొంచెం చేతికి తిక్కుగా అతుక్కున్నట్టు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా పాకం చెక్ చేసుకున్నాక మనం మిక్సీ చేసుకున్న కొబ్బరి తురుముని ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము బెల్లం పాకంలో బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి. ఇది చల్లగా అవ్వకముందే మన చేత్తో కలుపుకోగలిగేంత వేడిగా ఉన్నప్పుడు స్టీమ్ చేసుకున్న రాగి పిండిని ఇందులో కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదే స్టీమ్ చేసుకున్న రాగి పిండిలో పొడి బెల్లం, నెయ్యి వేసి మన పూర్వం వాళ్ళు తినేవారు. కానీ అది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ కాలం వాళ్ళు తినడానికి అంత ఇష్టపడకపోవచ్చు. కానీ నేను చేసిన ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి. ట్రస్ట్ మీ, లడ్డు అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఇలా కానీ చేస్తే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా వదలకుండా తినేస్తారు. సో చూసారు కదా, ఇలా పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక మనకి కావాల్సిన సైజులో ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి హెల్దీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.